హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, చూడండి, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఏదైనా స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత వెంబడే పెరగదు. ఎందుకంటే బ్రేక్అవుట్ చాలా రోజుల తర్వాత బ్రేక్అవుట్ ఇస్తుంది. ఏ స్టాక్ ఏ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ టైం ఫ్రేమ్ని బట్టి ఉంటుంది ఆ స్టాక్ ఎన్ని రోజుల్లో టార్గెట్ కంప్లీట్ అవుతుంది. అయితే మనము లాస్ట్ వీక్లో మనము రెండు స్టాకుల గురించి అనాలిసిస్ చేసినాము. ఆ రెండు స్టాకులు కూడా టైం ఫ్రేమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి టార్గెట్ కావడానికి కూడా సమయం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా స్టాక్లో మనము బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత వెంబడే పెరగాలని చాలామందికి ఉంటుంది. మార్కెట్ పైకి వెళ్తుంది కానీ ఈ స్టాక్ ఎందుకు పైకి వెళ్తలేదు అని అనిపిస్తుందేమో, కానీ మీరు అలా భావించకండి ఫ్రెండ్స్. నిఫ్టీ డౌన్ సైడ్లో ఉన్నా కూడా ఆ స్టాక్ సమయం వచ్చేస్తే ఆ స్టాక్ నిఫ్టీ డౌన్లో ఉన్నా కూడా ఆ స్టాక్ పెరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనము ఈ వీక్లో ఒక స్టాక్ గురించి కూడా అనాలిసిస్ చేయబోతున్నాము. ఆ స్టాక్ ఐటీకి సంబంధించిన స్టాక్, ఐటీ ఇండెక్స్ని కూడా మనము ఈ వీడియోలో అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే పదండి ఫ్రెండ్స్, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాము. కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు ఈ ఛానల్ని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. లేకపోతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ లింక్ షేర్ చేయండి. వాళ్ళకి స్టాక్ అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలో అది కూడా తెలిసిపోతుంది. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మనము ఈ వీక్లో వచ్చే స్టాక్ అనాలిసిస్ చేసుకునే ముందు ఫస్ట్ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేద్దాము. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనము ఈ వీక్లో వచ్చే ఆ స్టాక్ గురించి, అయితే ఆ స్టాక్ ఏ ఇండెక్స్కి సంబంధించినది ఉందో ఆ ఇండెక్స్ గురించి కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము. అయితే చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యింది. కానీ ఆల్మోస్ట్లీగా మనం ఏం చేద్దామంటే డైలీ క్యాండిల్ తీసుకుందాము. డైలీ క్యాండిల్లో కాన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నిఫ్టీ సూపర్గా ఒక రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ ఏర్పడింది. చూడండి, కంటిన్యూగా ఇటు నుంచి ఏ విధంగా అయితే నిఫ్టీ ఏ విధంగా కంప్లీట్గా ఏ విధంగా అప్ సైడ్లో వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే మనకు నిఫ్టీకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ ఎంతనంటే ఆల్మోస్ట్గా నేను ఈ ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసినానో ఈ ట్రెండ్ లైన్ ఈ విధంగా ఇక్కడ టచ్ అయ్యి అటు నుంచి మళ్ళీ కొద్దిగా నిఫ్టీ కరెక్షన్లో వస్తుంది. కరెక్షన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇంపార్టెంట్ ఇప్పుడు నిఫ్టీలో మనకు రెసిస్టెన్స్ అనేది 25,850 నుంచి ఆల్మోస్ట్గా 25,800 ఈ రేంజ్ వరకు మనకు ఒక ఇక్కడ ఒక సూపర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే సపోర్ట్ అనేది ఆల్మోస్ట్గా డౌన్ సైడ్లో నేను ఈ ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసినానో దానికన్నా బిలో, అంటే 24,800 నుంచి 24,750 ఈ రేంజ్లో మనకు ఒక సూపర్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ రేంజ్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు నిఫ్టీ డౌన్కి వచ్చేస్తుంది, కరెక్షన్లో మళ్ళీ వెళుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే నెగిటివ్ న్యూస్ ఏవి లేవు ఫ్రెండ్స్. ఏవైనా కొత్త న్యూస్ వస్తే మనం చెప్పలేము, కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఏవి న్యూస్ బ్యాడ్ న్యూస్ అనేది ఏవి లేవు. అయితే మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు మనము లాస్ట్ వీక్లో రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాము. అందుట్లో మొదటి స్టాక్ ఏది అంటే ఫ్రెండ్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీక్లో రెండు స్టాక్లు మనం అనాలిసిస్ చేసుకున్నాము. రెండు స్టాక్లు కూడా మనకు గోద్రేజ్కి సంబంధించిన స్టాక్లే ఉన్నాయి. అయితే ఈ స్టాక్ని మనం ఎందుకు తీసుకున్నాము లాస్ట్ వీక్లో, ఎందుకంటే చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఒక్క వీక్లో ఈ క్యాండల్ ఎంత పెద్దగా ఏర్పడిందో చూడండి. అంత పెద్దగా క్యాండల్ అయినందుకు ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఈ రేంజ్కి మనకు బ్రేక్అవుట్ లభించింది కాబట్టి ఇప్పుడు సుమారుగా మనకు స్టాప్ లాస్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది. అది 1150 ఈ రేంజ్ వరకు మనకు స్టాప్ లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే టార్గెట్ అనేది మనం లాస్ట్ వీక్లో మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఆ వీడియోని ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే నేను డీటెయిల్గా చెప్పనీకే వెళ్ళానంటే ఒకటే వీడియోలో 2-3 స్టాక్ల గురించి చెప్పాలంటే టైం చాలా ఎక్కువగా అవుతుంది, మనకు వీడియో పెద్దగా అవుతుంది, దాని తర్వాత బోరింగ్ అనేది అనిపిస్తుంది, మీరు కూడా వీడియోని వదిలేస్తారు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టెన్షన్ పడేది ఏం లేదు. మనము అప్పుడు ఈ గోద్రేజ్ ఇండస్ట్రీస్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్గా 1350 ప్రైస్ ఉండేది అప్పుడు. అయితే మనం అనాలిసిస్ చేసుకునేది
1350 నుంచి ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా 1250 ఈ రేంజ్ వరకు మనము స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు గోద్రేజ్ ఇండస్ట్రీస్లో అని మనం అనుకున్నాము. అయితే 1250 ఇది ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ ఇది రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ పైన ఉన్నందుకు మనము 1250 అన్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేరో వాళ్ళకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ మీరు అనలైజ్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను నా అనుభవం అనేది మీకు షేర్ చేస్తున్నాను, అంతేకాని మీకు ఏదో టిప్ ఇవ్వాలి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని కాదు, మీకు ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు ఫాలో చేయండి, అదర్వైజ్ ఫాలో చేయకండి. ఓకే, అయితే దీనికి గోద్రేజ్కి సంబంధించిన ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్. మనం 2 స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాం కదా, అయితే అందుట్లో ఇదొక స్టాకు, రెండవ స్టాకు గోద్రేజ్ అగ్రో. ఓకే, గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఈ స్టాక్ని ఎందుకు చేసుకున్నామో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ స్టాక్ మంత్లీ వైజ్గా సూపర్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మంత్లీ వైజ్లో నేను గోద్రేజ్ అగ్రోవెట్ని నేను మంత్లీ క్యాండిల్ సెలెక్ట్ చేసేసినాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని ఇక్కడ కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, 1 2 3 అంటే డబుల్ టాప్ అయిన తర్వాత థర్డ్ టాప్కి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత చూడండి ఆల్మోస్ట్గా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఆల్మోస్ట్గా 11 నెలల వరకు ఈ స్టాక్ ఒకటే జోన్లో నడుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ 11 నెలల తర్వాత ఎప్పుడైతే ఈ స్టాక్ బయటికి వెళుతుందో అప్పుడు మాత్రం మీకు కొనుగోలు చేసుకోవడానికి సమయం దొరకదు, అప్పుడు ఈ ప్రైస్ అనేది దొరకదు. మీరు ఆ సమయంలో ఏ ప్రైస్ బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ ప్రైస్కి మీరు కొనుగోలు చేసుకోవచ్చు, కానీ ఈ ప్రైస్ అనేది అప్పుడు దొరకదు ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కువ టైం ఫ్రేమ్ చూడండి, 2018 నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఎప్పుడు 2024, అంటే ఆల్మోస్ట్గా 6 ఇయర్ బ్రేక్అవుట్ ఫ్రెండ్స్. 6 ఇయర్ బ్రేక్అవుట్ ఇచ్చినందుకు దీనికి టార్గెట్కి కూడా అంత కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. టార్గెట్ పెద్దగా వస్తుంది కాబట్టి సమయం కూడా ఎక్కువగా అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ గురించి కూడా మీకు టార్గెట్ కూడా చెప్పినాను ఫ్రెండ్స్. లాస్ట్ వీక్లో నేను ఏ వీడియోలో అయితే చెప్పినానో ఆ వీడియో పైన క్లిక్ చేసుకోండి, మీకు కూడా తెలిసిపోతుంది. ఓకే, అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము. కానీ ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు ఆ ఇండెక్స్ గురించి అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఆ ఇండెక్స్ పేరు ఫ్రెండ్స్ నిఫ్టీ ఐటీ. అయితే ఈ ఐటీకి సంబంధించిన స్టాక్ ఉంది ఫ్రెండ్స్, కాబట్టి మనము ఐటీ ఇండెక్స్ని మనము ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే చూడండి ఫ్రెండ్స్, అయితే ఐటీ సెక్టర్కి సంబంధించిన స్టాక్ని ఎందుకు తీసుకున్నానంటే చూడండి ఇక్కడ ఎంత సూపర్గా మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి సూపర్గా ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే డైలీ ప్యాటర్న్లో మనం చూస్తే ఇక్కడ ఒక మీకు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కూడా కనిపిస్తుంది. ఆ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ పాయింట్కి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కంప్లీట్గా ఒక సైడ్ వేస్ జోన్లో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైతే ఈ ఇండెక్స్ ఈ విధంగా పైకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ అనేది ఈ రేంజ్ వరకు వస్తుంది. ఎంత ఇప్పుడు 38,800 నడుస్తుంది కదా, ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ అనేది వస్తుంది 43,000 వరకు ఐటీ ఇండెక్స్ వెళ్ళవచ్చు. అయితే ఈ రేంజ్కి వెళ్ళినా కూడా మనకు అంటే మనం ఇప్పుడు అనాలిసిస్ చేసే స్టాక్ మాత్రము ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అయితే ఆ స్టాక్ పేరు ఏంటిదంటే బిర్లా సాఫ్ట్. బిర్లా సాఫ్ట్ని మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఒక్క నిమిషం, బిర్లా సాఫ్ట్ లిమిటెడ్. అయితే ఈ స్టాక్ని ఇప్పుడు మనము వీక్లీ క్యాండిల్లో అనాలిసిస్ చేసుకుందాము. చూడండి ఈ అనాలిసిస్ చేసుకునే ముందు ఒక్క నిమిషం, ఇక్కడ నేను డ్రా చేసిన ఇండికేటర్స్ మొత్తం తీసేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ స్టాక్ని నేను ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ థింక్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో చూడండి, ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ ఒక బాటం ఏర్పడింది, ఇక్కడ ఒక బాటం ఏర్పడింది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బాటం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ట్రిపుల్ బాటం అయ్యింది. ట్రిపుల్ బాటం అయిన తర్వాత ఈ స్టాక్ ఇక్కడ మంచి ఒక హై రేంజ్కి వెళుతుంది. ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదంటే చూడండి, ఈ టాప్ నుంచి ఈ టాప్ వరకు ఎంత కరెక్షన్ అవుతుంది అంటే ఆల్మోస్ట్గా 56%. ఎంత 56%.
6%. ఓకే, చూడండి ఈ టాప్ నుంచి ఈ టాప్ వరకు మనం చూసినామంటే ఆల్మోస్ట్గా 56% అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఓకే చూడండి ఈ రెండు టాప్ నుంచి బాటమ్ ఆల్మోస్ట్గా 56% కరెక్షన్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, 56% కరెక్షన్ అయిన తర్వాత ఈ స్టాక్ ఇటు నుంచి ఈ విధంగా జంప్ అవుతుంది ఫ్రెండ్స్. చూసుకోండి, మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. ఇక్కడున్న టాప్ని ఇక్కడున్న బాటమ్ని మీరు ఇదే విధంగా డ్రా చేస్తూ ఉండండి, మీకు కూడా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే మనకు స్టాప్ లాస్ అనేది ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ట్రెండ్ లైన్ బిలో మనము స్టాప్ లాస్ పెట్టేస్తాము. టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా చూడండి ఇటు నుంచి ఒక్క నిమిషం మీకు టార్గెట్ కూడా చూపిస్తాను. ఈ ప్రైస్ నుంచి ఇక్కడ ఈ బాటం వరకు ఆల్మోస్ట్గా 600% రిటర్న్ ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి ఇటు వరకు చూస్తే మీకు ఆల్మోస్ట్గా 200% రిటర్న్ ఇచ్చేసింది. అయితే ఆల్మోస్ట్గా ఇటు నుంచి మీరు చూస్తే ఆల్మోస్ట్గా మీకు 100% అన్న రిటర్న్ వచ్చే ఛాన్సెస్గా ఉంది ఫ్రెండ్స్. అయితే మీరు 100% కాకున్నా సరే ఇక్కడ 50% కూడా మీరు రిటర్న్ తీసుకుంటే ఒక మంచి ప్రాఫిట్ అవుతుంది ఫ్రెండ్స్ తక్కువ సమయంలో. కాబట్టి స్టాప్ లాస్ అనేది చూసుకోండి, మీరు జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఆ టార్గెట్ అనేది మనం ఇప్పుడు ఒక్క నిమిషం మీకు కరెక్ట్గా ఆ టార్గెట్ అనేది ఎంత అంటే మనము ఈ హరిజంటల్ లైన్ని డ్రా చేస్తే కూడా ఈ జోన్లో ఏదైతే వస్తుందో అంటే ఆల్మోస్ట్గా 432 ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఉంది ఫ్రెండ్స్ ఈ రోజుది. అయితే టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా మనకు 600 రూపీస్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇటు నుంచి. అయితే నేను ఈ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో ఆల్మోస్ట్గా కరెక్ట్గా నేను ఓకే చూసుకోండి ఇక్కడ 585 ఇదొక మనకు టార్గెట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఈ ట్రెండ్ లైన్ని మీరు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మీరు ఈ స్టాక్లోకి నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.